ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించింది. వాస్తవంగా అది మావోయిస్టుల మీద ప్రకటించిన యుద్ధం కాదు, ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజానీకం మీద ప్రకటించిన యుద్ధం అది. ఎందుకంటే ఈరోజు మన దేశం అలాగే విదేశాల నుంచి కార్పొరేట్ సంస్థలు ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ఖనిజ వనరులు, నీటి వనరులు, అటవీ వనరులు వీటి మీద కన్నేసి విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడ నీటి మీద అధికారం కావాలి. అలాగే అల్యూమినియం, ఐరన్ ఓర్, రేర్ ఎర్త్స్, కోళ్ళు ఇటువంటి ఖనిజాలను దోచుకోవాలంటే ఆ కొండల మీద ఆధిపత్యం కావాలి. దీనికి గిరిజన చట్టాలు అడ్డం వస్తున్నాయి, గిరిజన ప్రజలు అడ్డం వస్తున్నారు. ఈ గిరిజనుల్లో పనిచేస్తామని చెప్పేసి అక్కడ ఉంటున్న మావోయిస్టులు కూడా వాళ్ళకి అడ్డంగానే భావిస్తున్నారు. అందుకని ఈ గిరిజన ప్రజలను వెళ్ళగొట్టి గిరిజన ప్రాంతాలని కార్పొరేట్లకు విముక్తి ప్రాంతాలుగా చేయాలని ప్రయత్నంలో భాగంగానే మోడీ ఈ ఆపరేషన్ కగార్ని ప్రకటించారు. దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించాము. రెండవది, మావోయిస్టులకి మాకు సైద్ధాంతికంగా చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాస్తవంగా చాలా సందర్భాల్లో వాళ్ళు మా కార్యకర్తలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మేము రాజకీయంగా వ్యవహరించేవాళ్ళం తప్ప ఏదో కక్షతోటి వ్యవహరించేవాళ్ళం కాదు. అందుకని మావోయిస్టులను పట్టుకొని తీసుకెళ్ళి దుర్మార్గంగా, క్రూరంగా చిత్రహింసలు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్లుగా చిత్రీకరించే పద్ధతి మన ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ బలగాలు బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్నాయి. అందుకని ఎన్కౌంటర్కి, బోటప్ ఎన్కౌంటర్కి తేడాలు కనిపెట్టలేనంత వ్యవహారం ఏం కాదు. ఎన్కౌంటర్లో పరస్పరం కాల్పులో చనిపోయింది, అది వేరే విషయం. కానీ ఈ మధ్యకాలంలో జరిగింది హిడ్మానే కాదు, ఇంకా అనేక మందిని పట్టుకు వెళ్ళి కాల్చి చంపారు. అవి ఎన్కౌంటర్లు కాదు, బోటప్ ఎన్కౌంటర్లు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న హత్యలు. అందుకని అటువంటి వాటిని విరమించాలి. వాస్తవంగా ఈ సందర్భంలో మరీ అన్యాయం. చర్చలకు మేము సిద్ధం అనుమానం తీసుకెళ్ళి కాల్చి చంపడం. చర్చలకు మేము సిద్ధం కాదు, మేము పోరాటమే కొనసాగిస్తామంటే యుద్ధం చేయడం అది వేరే. కానీ చర్చలకు సిద్ధమైన వాళ్ళని తీసుకెళ్ళి మీరు చర్చలకు సిద్ధమైన మిమ్మల్ని చంపుతామనే పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది చాలా దుర్మార్గమైంది. ఈ తాజాగా అరెస్టు చేయడానికి, హత్య చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడమే చాలా అన్యాయమైన విషయం. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా అనువైన ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మాట కన్సర్నల్లో ఉంటుంది, అవి చెప్పినట్టు చేస్తుంది. కాబట్టి హత్యలు చేయబడినా చాలా సులభంగా ఎక్కడైతే హత్యలు చేయొచ్చు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్టుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఈ బోటప్ ఎన్కౌంటర్ నిర్వహించిందని మేము భావిస్తున్నాం. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అపకీర్తి అంతర్జాతీయంగా. ఈరోజు అంతర్జాతీయంగా యుద్ధంలో కూడా ప్రత్యర్థి సైనికుడు దొరికితే నిబంధనలు ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్యం, అన్నం అన్ని పెట్టి జాగ్రత్త ఇస్తుంది. మన పైలట్ పాకిస్తాన్లో విమానం నుంచి పడిపోతే పరస్పరం ఇక్కడికి తెచ్చుకున్నాం. మనం కూడా వాళ్ళు ఎవరైనా దొరికితే పంపిస్తున్నాం. అంత క్రూరమైన శత్రుత్వం కలిగిన సందర్భంలో కూడా కొన్ని పద్ధతులు పాటించే సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ క్రూరత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అటువంటిది ప్రజాస్వామికం, మానవ హక్కులకు నష్టం అనే సమస్య ఒక పక్కన ఉంచితే మన తెలుగు ప్రజలకు ఏమాత్రం గౌరవం తెచ్చే వ్యవహారం కాదని చెప్పేసి మనం భావిస్తున్నాం. అందుకని వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చాలా మందిని అరెస్ట్ చేసి అరెస్టులో చూపించకుండా భవిష్యత్తులో మళ్ళీ ఎన్కౌంటర్లు, బోటప్ ఎన్కౌంటర్లు చేసేదానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అటువంటి జరిగితే చాలా తీవ్రమైన అభ్యంతరకరమైనది. అటువంటిది దానికి అవకాశం లేకుండా అరెస్టులు అయిన వాళ్ళు, కస్టడీలో ఉన్న వాళ్ళని అందరినీ కోర్టుకు సమర్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం.